ఈరోజు మీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మీ అందరికీ తెలిసిందే. అది చిల్డ్రన్స్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో ఆంధ్ర హాస్పిటల్స్ ఇన్ అసోసియేషన్ విత్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే టీంతో గత 10 సంవత్సరాల నుంచి మనం చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ చేస్తున్నాము. వీ స్టార్టెడ్ ఇన్ 2015. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీట్ అవ్వడం జరిగింది. సో 2015 నుంచి ఇప్పటి వరకు 35 కార్డియాక్ సర్జరీ క్యాంప్స్ చేయటం జరిగింది. 35th వన్. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఒక యూకే చారిటీ హీలింగ్ లిటిల్ హార్ట్స్ వాళ్ళు ఇండియాలో వేరే ప్లేసెస్లో కానీ వేరే కంట్రీస్లో కానీ చాలా క్యాంప్స్ చేస్తున్నారు. బట్ మన ఆంధ్ర హాస్పిటల్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఇన్ ది లాస్ట్ 10 yearsలో చేయటం జరిగింది. దానిలో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా 10 to 15 సర్జరీస్ నుంచి అప్ టు 25 to 30 సర్జరీస్ కూడా చేశారనమాట ఒక్కొక్క క్యాంప్లో. ఈసారి వచ్చేసరికి డాక్టర్ జగన్నాథ్ గారు హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే టీం నుంచి వచ్చారు. ఆయన బెంగళూరులో శ్రీ మధుసూదన సాయి హాస్పిటల్ లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్గా పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్గా చేస్తున్నారు. ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కార్డియాక్ సర్జన్. ఈజ్ వాట్ మోర్ దెన్ 3 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్. మోర్ దెన్ 30 years నుంచి చేస్తున్నారు. థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్లో చేస్తున్నారు. తర్వాత హీ వాజ్ ట్రైన్డ్ ఇన్ ఆస్ట్రేలియాలో ట్రైన్ అయ్యారు. ఇంకా డిఫరెంట్ హాస్పిటల్స్లో ఇండియాలో చేస్తున్నారు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ కార్డియాక్ సర్జన్. ఇక్కడికి వచ్చి మన దగ్గర ఇంత కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్, నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీస్ అండి, ఏదో హార్ట్లో హోల్ ఉంటే దాన్ని క్లోజ్ చేయటం అలా కాకుండా చాలా కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్ లైక్ టీఓఎఫ్ సర్జరీ అంటారు, తర్వాత గ్లెన్ సర్జరీ అని, ఫాంటాన్ సర్జరీ అని, టీఏపీవీడి సర్జరీ అని, అట్లా వెరీ కాంప్లెక్స్ హార్ట్ డిసీజెస్కి కొన్నేమో రీడూ సర్జరీస్ చేశారు. కొన్ని మల్టిపుల్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతో హైలీ స్కిల్డ్ పర్సన్ కాబట్టి చాలా బాగా చేశారు. ఆల్ చిల్డ్రన్ అందరూ 11 సర్జరీస్ టోటల్గా చేయటం జరిగింది, మండే టు ఫ్రైడే వరకు. సో అందరూ రికవర్ అవుతున్నారు. దానిలో కొంతమంది ఆల్రెడీ రికవర్ అయ్యి డిశ్చార్జ్ కూడా రెడీ అయ్యి ఉన్నారు. సో ఇన్ని హార్ట్ సర్జరీస్ అంటే ఇప్పుడు వరకు లాస్ట్ 10 yearsలో మనం మోర్ దెన్ 4,800 చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ కానీ అండ్ ఇంటర్వెన్షన్స్ కానీ చేయటము జరిగింది. సో ఆన్ యావరేజ్న వచ్చేసరికి 50 to 60 హార్ట్ సర్జరీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ఏ మంత్. ఒక ఇయర్లో చూసుకుంటే ఆన్ యావరేజ్న ఒక 600 హార్ట్ సర్జరీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాము. నేను చెప్పినట్టుగా ఆల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్, స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీస్ కాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ సర్జరీస్, వేరే చోట్ల కూడా చేయలేని అక్కడి నుంచి రిఫరల్స్ వచ్చినాయి. సో ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు, అట్లాగే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి, ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా మనకి రిఫరల్స్ వస్తున్నాయి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఈ 10 yearsలో చేయటం జరిగింది. So every day we are doing surgeries. I mean the support from our own cardiac team. Dr. Nagesh Rao garu is the senior cardiac surgeon. ఆయన కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ కార్డియాక్ సర్జన్. ఇంతకుముందు సత్యసాయి బాబా హాస్పిటల్లో వర్క్ చేసి ఉన్నారు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ కార్డియాక్ సర్జన్, మన ఇన్హౌస్ సర్జన్. సో ఆయన సపోర్ట్తో ఎన్నో సర్జరీస్ చేస్తున్నాము. ఎవ్రీ డే వీఆర్ డూయింగ్ చిల్డ్రన్ cardiac surgery అవుతుంది. అండ్ ఆల్సో వీఆర్ ఆల్సో గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ డాక్టర్ రమేష్, సీనియర్ కార్డియాక్ అనెస్టిస్ట్. అండ్ అఫ్ కోర్స్ అవర్ టీమ్, ఈ టీమ్ ఇంత ముందుకు తీసుకువెళ్తున్నాము, ఇంత అగ్రెసివ్గా ఇంత ఇదిగా చేయగలుగుతున్నామంటే, పీడియాట్రిక్ కార్డియాక్ రిఫరల్స్ డీల్ చేసి ఇన్ని సర్జరీస్ చేయగలుగుతున్నామంటే ఐ థింక్ దట్ క్రెడిట్ గోస్ టు అవర్ టీమ్ లీడర్, పీడియాట్రిక్ కార్డియాలజీ టీమ్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ విక్రమ్ కుడుమల. సో ఆయన వెరీ ఎక్స్పీరియన్స్డ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 years experience ఉంది. He worked in UK for so many years.
తర్వాత మన దగ్గర 2007 నుంచి అంటే లాస్ట్ 8 years నుంచి మన దగ్గర చేస్తున్నారు. సో మన పిడియాడిక్ కార్డియాక్ టీమ్ మొత్తం టీమ్ లీడర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఇంత ఇదిగా చేస్తున్నారు కాబట్టి రిజల్ట్ వైజ్ కూడా అవుట్కమ్ వైజ్ కూడా మన దగ్గర వచ్చేసరికి ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్ ఉంది. So I think the credit goes to Dr. Vikram and his team of surgeons, and then now we have another cardiologist, pediatric cardiologist, Dr. Chisti. So ఆయన కూడా ఎక్స్పీరియన్స్డ్ పీడియాడిక్ కార్డియాలజిస్ట్ రీసెంట్గా జాయిన్ అయ్యారు. సో విత్ ఆల్ టీమ్స్ అన్నీ ఉన్నాయి మనకి, పీడియాడిక్ కార్డియాక్ టీము, అట్లాగే వీ హ్యావ్ అడల్ట్ కార్డియాక్ టీమ్, డాక్టర్ రఘురామ్ గారు, డాక్టర్ తిరుపతిరావు గారు. సో కార్డియాక్ సర్జికల్ టీమ్, ఈ టీమ్సే కాకుండా వీ గాట్ అవర్ ఓన్ నీనేటల్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ అండ్ పీడియాటిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్. వీ హ్యావ్ 10 neonatologists and pediatric intensivists ఉన్నారు. సో అండ్ దెన్ వీ గాట్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ నర్సింగ్ టీమ్. సో ఇంతమంది సీనియర్స్, ఇన్ని టీమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇన్ని సర్జరీస్ ఇంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. So the entire credit goes to, of course, Healing Little Hearts UK team. Every 2 to 3 months మన దగ్గరికి వచ్చి సర్జరీస్ చేయటము, అండ్ దెన్ ప్రతిరోజు సర్జరీస్ చేసి ఈ రిజల్ట్ని తీసుకురావడానికి కారణమైన మన పీడియాటిక్ కార్డియాక్ టీమ్, కార్డియాక్ సర్జికల్ టీమ్, నీనేటల్ అండ్ పీడియాటిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నౌ no small felicitation to Dr. Jagannath గారు. ఆయన అక్కడి నుంచి వచ్చి మనకి ఇంత ఇదిగా సర్జరీస్ చేశారు కాబట్టి సో స్మాల్ ఫెలిసిటేషన్ మీరందరూ ఉన్నప్పుడే. ఆఫ్టర్ దట్ విల్ జగన్నాథ్ గారు మాట్లాడతారు. లైక్ ఎయిడింగ్ దేర్ సర్జరీ కంపేర్డ్ టు ద లాస్ట్ టైమ్ వీ హ్యావ్ డన్ లాట్ మోర్ కాంప్లెక్స్ సర్జరీస్ దిస్ టైమ్. మనకి చూడాలా దట్ ఇన్ ఇండియా 8 children are born with heart disease for every 1000 live births. అంటే 8 పిల్లలు గుండె సమస్యల నుంచి పుడుతున్నారు ఫర్ ఎవ్రీ 1000 వేల. ఒకవేళ ఇది లైవ్ బర్త్స్కి దాంట్లో హోల్స్ ఇన్ ద హార్ట్ సింపుల్ సర్జరీస్ కొద్దిమందికి అయిపోతుంది, అది అన్ని ఇది ప్లేసెస్లో జరుగుతాయి. కానీ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్, కాంప్లెక్స్ సర్జరీస్ చాలా తక్కువ ప్లేసెస్లో జరుగుతాయి. వన్ అమాంగ్ దోస్ ప్లేసెస్ ఈజ్ ఆంధ్ర హాస్పిటల్స్ లెడ్ బై విక్రమ్ గారు, రామరావు గారు, then Nageshwar Rao garu and all the entire team from the Andhra hospitals. We have had 8 operations, of which 3 of the operations were done for the second time, basically because many of them had outgrown the previous surgery. In addition to that, you can see also that there are small babies. There are in fact 2 more babies who are much smaller than this, awaiting complete recovery. Yes, all of this heart operations do cost a lot of money, but fortunately for us, we have lot of philanthropists who come forward. You can see Mahesh Babu Foundation, you can see Healing Little Heart Foundation, who come forward to support. In addition to that, Andhra Pradesh government as well as the Indian government have introduced a lot of schemes which support things. In addition to that, you have a lot of philanthropist organizations who would be willing to contribute quite a bit. So with this, what we need to do today, manaki em cheyalante, we should spread the information that the service to repair broken hearts is available within our country, not only within our country, within our India. In addition to that, within Vijayawada itself, we are capable of handling small babies, also handling complex diseases which require multiple surgeries occasionally.
And this information needs to reach to a lot of places. The information which needs to go to the people in the villages is that the surgery is available, intervention, cardiology also is available in close help, and if you need, even financial help is available for these surgeries. So I think what my wish is that we need to focus more on spreading the information, getting people to come to the hospital at appropriate time, getting the surgery done and coming back for follow-up. This is very important part of the entire exercise, for which Healing Little Hearts Dr. Sanjeev Nichani and his wife Leslie have worked very hard through the services of Andhra Hospital led by Ramarao Garu and his excellent team in the hospital. I thank all of them for having given me this opportunity, and my only wish is that I will be able to provide more services to this noble profession. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.